ప్రారంభమైన 6వ విడత పోలింగ్ 8 రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఓటింగ్ పై మరోసారి అవేర్నెస్ క్రియేట్ చేసిన సుదర్శన్ పట్నాయక్ 500 కిలోల మామిడి పండ్లతో పూరీ తీరంలో ఆకట్టుకున్న శాండ్ హార్ట్. తెలంగాణ అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి. ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష. ఎన్నికల శిక్షణకు ఢుమ్మా కొట్టిన వారిపై తిరుపతి కలెక్టర్ చర్యలు. 2 దఫా శిక్షణ కార్యక్రమానికి గైహాజరైన 5గురు సస్పెండ్. ఇవాళ్టితో ముగుస్తున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచారం. తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే కనువిప్పు వస్తుంది. ఆ పార్టీకి ఓటు వేయడం అంటే అబద్ధాలను ఆమోదించడమేనన్న హరీష్ రావు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేయటం దురదృష్టకరం. మృతుడు శ్రీధర్ రెడ్డికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందన్న మంత్రి జూపల్లి. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మళ్లీ మాట్లాడితే ధావా వేస్తా. మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందన్న షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. భూ కబ్జాకు పాల్పడినట్లు చేవెళ్ల పిఎస్ లో ఫిర్యాదు. హైదరాబాద్ లోని పలు హోటళ్లు రెస్టారెంట్లో కల్తీ ఆహారం. నాణ్యత లేని పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తున్న టాస్క్ ఫోర్స్. నాగోల్లో మద్యం మత్తులో హల్చల్ చేసిన జంట అరెస్ట్. సీనియర్ సిటిజన్స్ పై దురుసుగా ప్రవర్తించిన 2పై కేసు. హైదరాబాద్ మెట్రో రైల్ టైంలో స్వల్ప మార్పులు. ప్రతి శుక్రవారం రాత్రి 11:45 వరకు సర్వీసు పొడిగింపు. ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు. సీఎస్ హామీతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన విరమణ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మినీ దర్శించుకున్న ఏపీ మంత్రులు. లక్ష్మీనరసింహస్వామి సేవలో రోజా, విశ్వరూప్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. విశాఖకు కాంబోడియా బాధితుల 2వ విమానం. ఎయిర్పోర్టు చేరుకున్న మరో 14 మంది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో 5గురు నిందితులు అరెస్ట్. లష్కరే ఉగ్ర సంస్థతో సంబంధాలున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ. అమెరికాలో బైక్ ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి. కిర్గిస్థాన్ లో కొనసాగుతున్న ఘర్షణలు. భారత్ విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం చర్యలు. రైసీ హెలికాప్టర్ పై దాడి జరగలేదు. కొండను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఇరాన్. ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకువెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ పై ఘన విజయం.